ఇవాళ మీ అందరికి హరిశ్చంద్ర ఘాట్ గురించి ఒక చిన్న కథ చెప్తాను. ఇక్కడ 3 రకాల క్రిమేషన్స్ జరుగుతాయి, అంత్యక్రియలు. మొదటి రకం, మీరు చాలా డబ్బున్న వాళ్ళు అవుతే చావులో కూడా సింహాసనంపై చితి వెలుగుతుంది, నేతితో దీపంలాగా. రెండో రకం, నీకు సరిపడా డబ్బుంటే మర్యాదలకి ఏమాత్రం లోటు లేకుండా ఒక క్యూ లైన్ సిస్టమ్ లో పద్ధతి ప్రకారం చితి వెలుగుతుంది. ఇప్పుడు మూడో రకం, అనాథ శవం. పైన 2 రకాల వాళ్ళని తెల్ల బట్టలో చుడితే వీళ్ళని మాత్రం నల్ల బట్టలో చుడతారు. ముహూర్తం, ఆచారం ఏమీ ఉండవు. వాళ్ళ గడువు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కాటి కాపరికి కాస్త టైం దొరికినప్పుడు, వాటికలో కాస్త స్థలం ఖాళీగా ఉన్నప్పుడు అనాథ శవాలను అన్నిటిని ఒకే చితి పైన పేర్చి దానం చేస్తారు. ఇదంతా ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అంటే, మనీ ఈజ్ ఇంపార్టెంట్ ఈవెన్ డ్యూరింగ్ డెత్. ఐ నెవర్ వాంట్ యూ గైస్ టు లిసన్ ఇఫ్ సంబడీ సేస్ అదర్వైజ్. డబ్బు బ్రతకడానికే కాదు, చావడానికి కూడా అవసరం. ఆటగద జననాలు, ఆటగద మరణాలు, మధ్యలో ప్రణయాలు ఆట నీకు.